ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లి వెంటిలేటర్పై వదిలేసిన వ్యవస్థలను 100 రోజుల్లో గాడిలో పెట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలం కొత్తపల్లిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన కొద్ది రోజుల్లోనే విపత్తులు వచ్చాయన్నారు. 20 రోజుల పాటు అతలాకుతలమైన విజయవాడను యథాస్థితికి తెచ్చామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు 22 కూటమి ఎంపీలను గెలిపించడంతో కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్రానికి కొంత ఊరట లభిస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు బిల్లులు 1600 కోట్ల రూపాయల పెండింగ్లో ఉండగా ఇటీవల వాటిని విడుదల చేశామని మంత్రి వివరించారు. ఇకపై ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే బిల్లులు చెల్లిస్తామన్నారు. సంక్రాంతిలోపు రైతులకు పెట్టుబడి సొమ్ము జమ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాల మహిళలకు 0 వడ్డీలకు రుణాలు అందజేస్తామని, గత తెలుగుదేశం పాలనలో అమలు చేసిన అన్ని పథకాలను తిరిగి అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుదర్శన్ ద్వారా మండల ప్రత్యేక అధికారి గంటమ్మ, తహసీల్దార్ అప్పలరాజు, ఎంపీడీఓ ఫణికుమార్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక అచంచలమైనటువంటి విశ్వాసం నుంచి, నమ్మకం నుంచి ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి మెజార్టీతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న 20వ తారీఖుకి 100 రోజులు పాలన పూర్తయింది. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. స్వాతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక ప్రభుత్వం పోయినా మరొక ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకొని ముందుకెళ్ళాలి. అదృష్టవశాత్తు 2019వ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ఒక పెద్ద శని దాపురించి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఇంకొక 30 సంవత్సరాలు కోలుకోలేనటువంటి దెబ్బ చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇబ్బంది పెడితే దాన్ని మనం సరిదిద్దుకోగలం. కానీ ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం మీద కక్ష కట్టినట్టుగా, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల మీద ఒక కక్ష కట్టినట్టుగా 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా మొత్తం భ్రష్టు పట్టించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. అవన్నీ ఈ 100 రోజుల్లో చూస్తే మాకు గుండె ఆగిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు అప్పు తీర్చాలి, 20,000 కోట్లు వడ్డీ కట్టాలి. 100 రోజుల్లో అన్ని శాఖల మీద రివ్యూ చేస్తున్నారు. మేము మంత్రులుగా మా శాఖల్ని రివ్యూ చేస్తున్నాం. ఎక్కడ రివ్యూ చేసినా ఎవరికైనా అడిగి మనం ఏదైనా చేయగలమంటే, సార్ మీ శాఖలో ఇంత అప్పు ఉంది, ముందు అప్పులు తీర్చండి, మీ శాఖలో ఇన్ని డబ్బులు అవసరం ఉంది, ఇవి ముందు ఇచ్చి కార్యక్రమాలు చేయండి అని ఈరోజు అధికారులు చెప్తుంటే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పేషెంట్ కి బాగులేకపోతే, చావు బతుకుల్లో ఉంటే వెంటిలేటర్ పెట్టి ఏ రకంగా అయితే బతికిస్తారో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వెంటిలేటర్ మీద పెట్టి మాకు అప్పచెప్పినటువంటి దుర్మార్గుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఈరోజు గంటాపరంగా చెప్పదలిశారు. అయితే ఇప్పుడే శిరస్సు వచ్చి నమస్కరించాను, మళ్ళీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. కాదు, 22 మంది పార్లమెంటు సభ్యుల్ని ఈ రాష్ట్రంలో మీరు గెలిపించి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని మీరు పెంచే విధంగా తీర్పిచ్చారు. 22 మంది ఎంపీలు మనం గెలకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకి సహకరించేది కాదు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు 22 స్థానాలు ఇచ్చారని మన ప్రభుత్వానికి
గౌరవాన్ని పెంచారు. ఈ రోజు ఈ 100 రోజుల్లో అనేక విధాలుగా ఆర్థిక సహాయాన్ని రాష్ట్రానికి అందిస్తున్నారు. లీటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వం కొద్దిగా ఆక్సిజన్ పీల్చుకోవడానికి అవకాశం దొరికిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తొందరలోనే ప్రభుత్వ అన్నా క్యాంటీన్లు కోట బొమ్మలకి టెక్కలకి శాంక్షన్ చేసి ఆహ్లాదకరమైనటువంటి భవనాలు కట్టి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తు పట్ల ప్రజలకు భరోసా ఏర్పడేలా ప్రభుత్వం పనిచేస్తుందని, పేదల ఇళ్లలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తి పరిపాలన అందుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం మండలంలోని బలరాంపురంలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అన్నారు. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించేందుకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజలతో అనిపించుకుంటుందని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చి మన పాస్బుక్ల్లో వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఫోటోలు వేసి మన పొలాల్లో ఆయన ఫోటో దిష్టి బొమ్మలుగా ఆ రాళ్ళ మీద పెట్టించి మనకు చట్టం తీసుకొచ్చి అది అతను ఇష్టం వచ్చినట్టు తాకట్టు పెట్టే విధంగా భూ పరిరక్షణ చట్టం తీసుకొస్తే ప్రజలందరూ భయప్రాంతం చెందిన సందర్భంగా ఆ రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, నీకు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం, ప్రజలందరూ భూములకి, ఆస్తులకి రక్షణ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ భూ సంరక్షణ చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ యాక్ట్ అది వెంటనే రద్దు చేయడం జరిగింది. ఈ 100 రోజుల్లోనే ఈ కార్యక్రమం చేశాం. కలియుగ వైకుంఠం సన్నిధిలో తిరుపతి లడ్డూలో జంతు కళేబరాల నుండి వచ్చిన నూనె కలపడంతో మహా అపచారం చోటు చేసుకున్నది. జాతీయ సంస్థలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికలు ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. అత్యంత మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డు తయారీలో ఇలాంటి దుర్మార్గానికి పాల్పడడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు సంఘీభావంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో స్థానిక పిఎన్ కాలనీలో ఉన్న నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సంఘీభావ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. తొలుత నారాయణ తిరుమల వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని తిరుమల ఆలయంలో అందజేసే తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడినందుకు ప్రాయశ్చిత్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దీక్షను ప్రారంభించినట్లు తెలిపారు. తిరుమల లడ్డు వివాదం వంటి మహాపరాధాలు భవిష్యత్తులో జరగకుండా అడ్డుకోవాలన్నారు. ఆలయ ప్రసాదం కలుషితమైందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారణ చేసిందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం క్షమించరానిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఈ దీక్షలను మరో 3 రోజులు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ స్పందించాలని, అయితే దీన్ని రాజకీయం చేయడం వైసీపీ నాయకులకు సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రవలస నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్, శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు భూపతి అర్జున్ కుమార్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ దానేటి శ్రీధర్, యూపీ రాజు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు పొగిరి జ్యోతిర్మయి, జిల్లా సంయుక్త కార్యదర్శులు కొండ్ర వరప్రసాద్, కీర్తి సుశీల, వారాద వరలక్ష్మి, విష్ణు ప్రియాంక, ఎలకల రమణ, పైడి మురళీమోహన్ పలువురు పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆరోగ్య ప్రదాత అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్యే గొండి శంకర్ పరిశీలించారు. ఆయన అరసవెల్లి ఆలయంలో పరిసరాల్లో ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అందజేస్తున్న సౌకర్యాలను, క్యూ లైన్లను పరిశీలించి మెరుగైన సేవలు అందించాలని ఆలయ సిబ్బందికి ఆయన సూచించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రసాదాల కార్యశాలను పరిశీలించారు. నిత్యాన్న ప్రసాదాలను పరిశీలించి భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. దీంతో పాటు ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు, ఆలయ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ మీడియా కెమెరామెన్ గౌరవపు గురునాథరావు అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా రాగోడు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9 గంటల సమయంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జెమ్స్ నుంచి గుణ మృతదేహాన్ని ఆంధ్రవరంపేటలోని ఆయన స్వగృహానికి తరలించారు. గురునాథరావు దాదాపు 24 సంవత్సరాలుగా మీడియా రంగంలో కెమెరామెన్ గా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు.
విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ నిరంతర మంచి వార్తల సేకరణలో తన ప్రతిభ కనబరిచేవారు. గుణ పార్థివ దేహాన్ని చూసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, తోటి జర్నలిస్టులు తండోపతండాలుగా తరలివచ్చారు. గుణతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. గుణకు భార్య సంధ్యారాణి, కుమారులు వరుణ్, విఘ్నేశ్లు ఉన్నారు. పెద్ద కుమారుడు వరుణ్ 6వ తరగతి చదువుతుండగా విఘ్నేష్ 2వ తరగతి చదువుతున్నాడు. గుణ మరణ వార్త తెలుసుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ప్రముఖులు, సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ గుణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆదుకుంటామని హామీనిచ్చారు. కార్మిక సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఏఐటియుసి జిల్లా నాయకులు టి తిరుపతిరావు, కె అప్పలరాజు స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా సోమవారం స్థానిక రిమ్స్ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా అమలు చేస్తున్నారన్నారు. 10 ఏళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 మించి ఇవ్వాలని, కార్మిక సంక్షేమ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రామకృష్ణ, చంద్రరావు, మహమ్మద్, సోగ్గాడు, రసూల్, సురేష్, రామచంద్ర, సూర్యకళ, లక్ష్మి, చలపతి, రమణ, గురుమూర్తి తదితరులు ఉన్నారు. కార్మిక సంఘాల సమైక్య ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలని, వాళ్ళ జీతభత్యాలు పెంచాలని, వాళ్ళు ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయాలి. పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ప్రమాద బీమా సౌకర్యం కానీ, కార్మిక సంక్షేమ నిధిని అమలు చేయడంలో కానీ ప్రభుత్వాలు వెనకబోటు పట్టాయి. అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా కుదించినటువంటి పరిస్థితి. ఇది చాలా అన్యాయము. కార్మికులు మరింత వెసులుబాటు ఇవ్వాలి, మరింత వెసులుబాటు చట్టాలు, సంక్షేమ పథకాలు ఇవ్వాలి తప్ప కానీ కుదించడం అనేది చాలా అన్యాయము. ఇప్పటికే కాయ కష్టం చేసి ఎండనక, వాననక, రాత్రి అనక, పగలనక పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా జీతాలు పెంచాలి. ఇస్తున్నటువంటి డిమాండ్ అన్ని కూడా పరిష్కారం చేసే వరకు కూడా మా పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్తో సామూహిక రాయబారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి చందు, బి హరీష్లు మాట్లాడుతూ నూతన విద్యా విధానం పేరుతో విద్యా వ్యవస్థను ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. డిగ్రీ విద్యా వ్యవస్థలో మార్పులు చేసినా ఏమాత్రం మెరుగుపడలేదన్నారు. డిగ్రీ విధానంలో మేజర్, మైనర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు 3,480 కోట్ల రూపాయలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కాలేజీ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబరు 77ను రద్దు చేయాలన్నారు. సంక్షేమ హాస్టల్లో నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను 3,000కి పెంచాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలు తక్షణం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం సంతోష్, గర్ల్స్ కన్వీనర్ పవిత్ర, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రాజు, దుర్గాప్రసాద్, కుసుమాన్, దియా తదితరులు పాల్గొన్నారు. సమతుల్య పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన, ఉత్సాహకరమైన జీవన విధానం సాధ్యమని ఆదిత్య వాకింగ్ అండ్ జుంబా డాన్స్ కోచ్ బి దేవి ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వరల్డ్ #1 న్యూట్రిషన్ హెల్పర్ లైఫ్ ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వర్కౌట్ ఒకే సమయానికి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. జిల్లా తరపున కోచ్ దేవి ప్రసాద్ సారథ్యంలో కోచెస్ సహకారంతో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం చేరుకునే మార్గంలో నిన్ను వెనక్కి లాగేవారు ఉంటారని, ముందుకు తీసుకువెళ్లేవారు ఉంటారని, నువ్వు అనుకున్నది సాధించడం కోసం మీ వంతు సహకారం ఉండాలన్నారు. మంచి ఆరోగ్యం అనేది రోజు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. మీ కుటుంబం ఆరోగ్యం గురించి ఉచితంగా సలహాలు పొందగలరని హితవు పలికారు. బరువు తగ్గించుకోవడం, బరువు పెంచుకోవడం, బరువు నియంత్రణ, పిల్లలు, వృద్ధులు, పౌష్టికాహారం, సమతుల్య ఆహారం, చర్మ సౌందర్యం వంటివి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ద్వారా అధిగమించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పవిత్ర కిరణ్, టి శ్రీనివాస్, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండుకర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రుల అన్ని విభాగాల వైద్యులు వివిధ వైద్య పరీక్షలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్మికులకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంకి జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండిశంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఓమమహేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల అన్ని విభాగాలను సందర్శించారు. కలెక్టర్ దినకర్, శాసనసభ్యులు గొండిశంకర్లు బీపీ చెక్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 1 వరకు పక్షం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ డాక్టర్ కళ్యాణ్ బాబు, జిల్లా వైద్య శాఖ అధికారిని బొడిపల్లి మీనాక్షి, రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కమిషనర్ ప్రసాద్, మున్సిపల్ హెల్త్ అధికారి సుధీర్ తదితరులు ఉన్నారు. ఎచ్చెర్ల మండలం తోటపాలెంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జనం అనంతరం సోమవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం 2,000 మంది వరకు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు హాజరై స్వయంగా ఆయన భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావనతో మానసిక శక్తి సిద్ధించడంతో పాటు సేవా దృక్పథం అలవడుతుందన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నదానం చేయడం ద్వారా ఆకలి తీర్చుకున్న భక్తులు ఎంతో సంతృప్తి చెందుతారని తెలిపారు. శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకులుగా మాజీ స్పీకర్ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాంను పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మన కృష్ణదాస్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ్మినేని నివాసంలో కృష్ణదాస్ కలిసి అభినందనలు తెలిపారు. రానున్న 4.5 ఏళ్లలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేద్దామని కృష్ణదాస్ కోరారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లో ఎండగడుతూ పార్టీ ప్రజాపక్షంగా ఉండేలా పోరాటాలు కొనసాగిద్దామని తమ్మినేని స్పష్టం చేశారు. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ తరఫున తమ్మినేని సేవలు చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కర్మి రాజేశ్వరం, నర్సంపేట ఎంపీపీ ఆరంగ మురళి, లోకలాపు రవి తదితరులు ఉన్నారు. జిల్లాలోని ప్రతిభ కలిగిన గ్రూప్స్ అభ్యర్థులకు వెనుదండగా నిలిచేందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించిన ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా నగరంలోని విద్యార్థి డిగ్రీ కళాశాలలో ఎర్రన్న సంకల్పం గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులకు 3వ మాక్ టెస్ట్ ఆదివారం నిర్వహించారు. శ్రీకాకుళం పలాస టెక్కల్లో నిర్వహించిన పరీక్షకు దాదాపు 250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్ 1 ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2 నుండి 4:30 గంటల వరకు నిర్వహించారు. పోటీ పరీక్షల బోధనలో అపార అనుభవం కలిగిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి బోధన పరీక్షల నిర్వహణలో తన వంతు సహకారం అందించారు. ఎర్రన్న విద్యా సంకల్పం మాక్ టెస్ట్ 3 నిర్వహణ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు తన వంతు సహకారం, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. జిల్లా యోగాసన పోటీలు ఈ నెల 29న ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గుణశంకర్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి యోగా అత్యవసరమన్నారు. ఆసక్తి గలవారు 9676472733 లేదా 9492266889 లేదా 9491154156 నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ కేదరిన, జాయింట్ సెక్రటరీలు గొండియాల అర్చన, గురువు వెల్లి జీవిత, ఉపాధ్యక్షులు కొంకేని మురళీధర్రావు, కోశాధికారి తంగి స్వాతి, సభ్యులు రమ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే AR న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.